Hello friends, welcome to the channel and we are thankful to you. You are continuously watching our channel. Thank you so much for your support. మా ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఏపీ సెట్, యూజీసీ నెట్ తదితర ఉద్యోగాలకు సంబంధించినటువంటి తాజా సమాచారము ఎప్పటికప్పుడు మా ఛానల్లో అందించబడుతూ ఉంటుంది. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఎస్జిటి జాబ్స్ గురించినటువంటి లేటెస్ట్ సమాచారము, అంతేకాకుండా 650 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారము, రైల్వే జాబ్స్ సంబంధించినటువంటి సమాచారము, మరియు గ్రూప్ 1 and 2 జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషను, వీటితో పాటుగా ఏపీలో వస్తున్నటువంటి 6000 పోలీస్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 650 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి 2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక వారం లోపల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. వీటితో పాటుగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచుతామన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవుతూ ఉంది. ఈ వివరాలు స్వయంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి గారే వెల్లడించినట్లు మన వార్తాపత్రికలలో మనం గమనించవచ్చు. 10th క్లాస్ అర్హతతో రైల్వేలో 782 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వెలువడింది. సో ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా కార్పెంటరు, ఎలక్ట్రీషియను, ఫిట్టరు, మెషినిస్టు, పెయింటరు మరియు వెల్డర్ విభాగాలలో 782 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి 27 సెప్టెంబర్ 2021 నుంచి 26 అక్టోబర్ 2021 వరకు అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గుర్తింపు పొందినటువంటి స్కూళ్ళలోనూ కళాశాలలోనూ చదివి ఉండాలి. మనకు తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి వివిధ వార్తాపత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీలు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెల్లడించారు. అది వార్తాపత్రికలలో వచ్చింది. అంతసేపు పెట్టినాం. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కోర్టు కేసుల కారణంగా పాలిటెక్నిక్ కాలేజీలలో ఫ్యాకల్టీ పోస్టులని భర్తీ చేయడంలో జాప్యం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఈ పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. పోలీసు ఉద్యోగాల భర్తీపై చీఫ్ మినిస్టర్ కీలక ప్రకటన చేసినట్లుగా మనకు వార్తాపత్రికల ద్వారా సమాచారం అందుతూ ఉంది. అదేంటంటే వచ్చే ఏడాది కల్లా 6000 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ మినిస్టర్ గారు సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గం వారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా జియో నెంబర్ 223ను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్లకి జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్ కల్పించాలని
విజ్ఞప్తి చేయడం జరిగింది. నూతన విద్యా విధానంలో 3, 4, 5 తరగతులకు షిఫ్ట్ చేస్తున్న పాఠశాలల్లో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ జూనియర్ లెక్చరర్లుగాను, ఎస్జిటిలు స్కూల్ అసిస్టెంట్లుగాను ప్రమోషన్ పొందినప్పుడు ఈ టీచర్ల ఖాళీలు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.